गांधी जब तक सूरज चांद रहेगा और जब तक सूरज चांद रहेगा ఈరోజు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, మేయర్ గారు తదితరులందరూ కూడా మరి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించే సందర్భంగా మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన దినం లోపల ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఇందిరమ్మ ప్రభుత్వాలుగా నడుస్తా ఉన్నాయి. ఈరోజు మనం కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇందిరమ్మ పాలన పేరు మీద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ పేరు మీద ఇయ్యలటి కూడా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్త్రీ శిశు సీతక్క పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ శిశు శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను నిర్వహించే ఈ యొక్క సందర్భంలో గౌరవ పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ దేశ మొదటి మహిళా ప్రధానిగా పనిచేసి పేదల జీవితాల్లో వెలుగును నింపినటువంటి ఉక్కు మహిళ, ఉక్కు సంకల్పంతో నాడు నేడు ఆమె పేరుతో ఈ రాష్ట్రంలో మరి మన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మా సహచర పెద్దలందరికీ, మంత్రులకు, మా మహిళా సోదరిమణులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పంచాయతీ రాజ్ శాఖలోని రూరల్ డెవలప్మెంట్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లక్షల మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడం జరుగుతా ఉంది. ఇందిరమ్మ కూడా బతికినంత కాలం మహిళల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అభ్యున్నతి కోసం మరి ఈ దేశం ముక్కలైనా ముక్కలు కాకుండా నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశం ఐక్యంగా ఉండాలి, అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆమె పోరాడింది. ఆ యొక్క ఉక్కు మహిళ సంకల్పం ప్రతి మహిళలో ఉండాలని ఈ రోజు ఇందిర మహిళా శక్తి సంఘాలను 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్పియాలి, కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మందికి మహిళలకు చీరలు పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో గొప్ప సంకల్పంతో ఈ రోజు రేవంత్ అన్న గారు మరి ఇందిరమ్మ ప్రభుత్వం, మా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు ఒక దశ, మళ్ళీ మార్చి 1 నుంచి మార్చి 8 మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరొక దఫాగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి, మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేయాలి. ఈ రోజు అదే సంకల్పంతో యూనిఫామ్ లాగానే ఎక్కడికి వెళ్ళినా ఈ మహిళ ఈ యొక్క యూనిఫామ్ ధరిస్తే ఈ చీర ద్వారా వీళ్ళు మహిళా సంఘాలలో సభ్యులు, రేపు వచ్చే వాళ్ళకు కూడా ఈ రోజు సంఘాలలో చేర్చుటకు మరి వారికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. కాబట్టి ఆ తల్లి పేదరిక నిర్మూలన కోసం పనిచేసింది, పేదరికం ఉండొద్దని ఇందిరమ్మ. ఈ రోజు కూడా మన ప్రభుత్వం పేదలను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇందిరమ్మ పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే దాదాపుగా 27,000 కోట్లకు పైగా మహిళా సంఘాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ వడ్డీ లేని రుణాలలో 99.9% రీపేమెంట్ చేస్తా ఉన్నారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా
నిర్మల్ జిల్లా ఏదైతే ఉమ్మడి జిల్లాలో నిర్మల్ జిల్లాలో 99.9% రీపేమెంట్ లో తీసుకున్న లోన్లలో క్రమశిక్షణతోటి పే చేయడంతో బ్యాంకర్స్ అందరూ కూడా ఇవాళ మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. దానికి కారణం మరి ఒక సంకల్పం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వర్లను చేయాలని పెట్టుకోవడం జరిగింది. దానితోటి వీళ్ళ వెనుక గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి బ్యాంకర్స్ కూడా మనకి ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చేటువంటి చీరల పంపిణీ ఆడవాళ్ళ డిగ్నిటీ మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచడం కోసం ఎక్కడ చూసినా ఈ చీరలో కనబడితే ఇది ప్రభుత్వం మహిళలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలు అనే విధంగా ఇక్కడ ఆశా వర్కర్లకు యూనిఫామ్ ఉంది, అంగన్వాడీ వర్కర్లకు యూనిఫామ్ ఉంది, లేదా ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ వారికి యూనిఫామ్ ఉంది, మన మహిళలకు లేదు. కాబట్టి సీఎం గారు గవర్నమెంట్ రాగానే మహిళలందరికీ చీరలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు. గతంలో 60 ఏజ్ దాటితే మరి మహిళా సంఘాలలో అవకాశం లేకుండా ఉండే, అది కూడా తీసేసి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా మహిళా సంఘాలలో అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంచాలి అని ఇందిరమ్మ స్ఫూర్తితో, ఇందిరమ్మ ఒక ఉక్కు మహిళ, ప్రగతిశీలంగా ప్రజల కోసం ఆలోచించే మహిళ, ప్రతి మహిళ ఆత్మగౌరవంతో అభివృద్ధిలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందంజలోకి రావాలనే సంకల్పం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర మంత్రివర్గం, మన గవర్నమెంట్ పెట్టుకొని ముందుకెళ్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ సంకల్పంతో మనం తమ తమ జీవితాలలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇందిరా గాంధీ ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ మహిళలందరికీ కూడా ఒక ఐక్యతగా ఉండేటువంటి సింబాలిక్ అయినటువంటి ఒక ఇందిరమ్మ చీరలను ఇచ్చే కార్యక్రమంతో పాటుగా మహిళల సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తాను. భారతరత్న మాజీ భారత ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 108వ జయంతిని పురస్కరించుకొని ఈనాడు నెక్లెస్ రోడ్ సాక్షిగా వందలాది మంది మహిళలు, సహచర మంత్రివర్గ సోదరులు, ఇందిరాగాంధీ గారి అభిమానులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి అందించిన సేవలు ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గౌరవాన్ని పెంపొందించిన విధానాన్ని ఈనాడు మనం స్మరించుకోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని, వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కలలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కలలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది. రాజభరణాలు రద్దు చేసిన, బ్యాంకులను జాతీయకరణ చేసిన,
అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన, ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన, అదేవిధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు. అదే కాకుండా మన దాయాది అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దువ్వుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు, పాకిస్తాన్ని ఓడగొట్టి నిట్ట నిలువున 2 దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది. 90,000 మంది సైనికులను, పాకిస్తాన్ సైనికులను భారతమాత ముందు తల వంచే విధంగా వాళ్ళందరినీ లొంగదీసుకొని ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేది లేదు, యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించకుండా ఒక బలమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి అలాంటి ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలనను ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారి సంకల్పం వల్ల, వారి రాజకీయ త్యాగం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నది. అందుకే ఈనాడు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, మహిళలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలలో 0 వడ్డీతో సహా ఈనాడు సంఘాలకు పెట్రోల్ బంకులు అందించిన, ఈనాడు సంఘాలకు 27,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందించిన, ఈనాడు ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు 1000 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన, ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈనాడు మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారంలో ఆడబిడ్డల్ని రాణింపజేయాలి, ఆర్థికంగా వాళ్లకు వెసులుబాటు కల్పించాలి అని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. బట్టి విక్రమార్క గారు స్వయంగా ఈ సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలతో పాటు సోలార్ పవర్కు సంబంధించి కూడా ఈనాడు ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఆనాడు కట్టించడం జరిగింది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనవి, వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు. అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు దాదాపుగా 22,500 కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఈరోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం. అందుకే ఈరోజు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇండ్లు మంజూరు చేస్తున్నాం. మా ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం, మా ఆడబిడ్డలకే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, మా ఆడబిడ్డలకే ఈరోజు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అధికారం ఇచ్చినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు యజమానులను చేసినాం. అందుకే ఈనాడు మన ప్రభుత్వం ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిన, ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన, కేంద్ర మంత్రులను చేసిన, వివిధ రాష్ట్రాలలో మహిళలను ముఖ్యమంత్రులను చేసిన, ఈనాడు సీతక్కను, సురేఖమ్మను తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను చేసిన, రేణుకా చౌదరి గారిని రాజ్యసభ, విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేసిన అది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే మహిళలకు ఈ గౌరవం దక్కింది. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మహిళలు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడే విధంగా ఈరోజు మహిళల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే ఈనాడు మహిళలను, మహిళా సంఘాలలో ఉన్న సభ్యులను, 1,00,000 మంది ఆడబిడ్డల్ని
కోటీశ్వర్లను చెయ్యాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒకనాడు ప్రభుత్వం చీరలు పంచితే ఆ చీరలు పొలాల దగ్గర పిట్టల్ని బెదిరించడానికి కట్టే పరిస్థితి ఉండే మా అక్కలందరికీ తెలుసు. చాలామంది మహిళలు నిరసన తెలిపినరు. గ్రామాలకు వెళ్ళినప్పుడు పాదయాత్ర సందర్భంగా మా దృష్టికి తెచ్చిండ్రు. అందుకే ఈనాడు 1 కోటి మంది మహిళలకు తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. అది ఎంతో ఆత్మగౌరవంతో ఉన్నది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 1 కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిండ్రు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్నత అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో, మున్సిపాలిటీలలో ఈ 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ 35 లక్షల చీరల పంపిణీ జరుగుతుంది. టోటల్గా ఈరోజు నవంబర్ 19తో మొదలై మార్చి 8 తారీఖు నాటికి 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఆడబిడ్డకు సారె పెట్టాలని ఈ ప్రభుత్వం, మీ సోదరుడు ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, సీతక్క గారు తీసుకుంటారు. స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మొదటి విడత 65 లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది. రెండవ విడత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే మహిళలకు మిగతా 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గ్రామాలలో ఇచ్చిండ్రు, పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి 1 తారీఖు నుంచి మార్చి 8 తారీఖు లోపల మీ అందరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈనాడు ఉత్పత్తి చేసే సంస్థలు 6 నెలల సమయం ఇచ్చినా 65 లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించారు. మిగతా చీరలు అందించడానికి ఇంకా 3-3.5 నెలలు పడుతుంది. ఆ 35 లక్షల చీరలు కూడా పంపిణీ చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా. మా సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు, కట్టుకుంటారు. వాళ్ళందరూ ఆత్మగౌరవంతో చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి. ప్రతి ఆడబిడ్డకు కూడా సీతక్క ఈ సారే నజరానాను పంపించాల్సిందిగా పేరు పేరున వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి. వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో
అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా, వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి, అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి. వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. ఇక్కడ ఆర్థిక మంత్రి మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసిండ్రు, బానే ఉంది. మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని. సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల వాళ్ళు అక్కడ శిల్పారామంలో మనం 3.5 ఎకరాలు ఇచ్చినాం కదా, అక్కడ షాప్లో పెట్టి వీళ్ళందరినీ కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోక, లేకపోతే నెల జీతాలలో వీళ్ళతో కోతలు విధిస్తా బ్యాంకులో చెప్పి. అందుకోసమని ఇది మన ఆత్మ గౌరవం. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర, ఈ ఇందిరమ్మ చీర. ఇందిరమ్మను స్మరించుకుంటే ఎక్కడ లేని 1000 ఏనుగుల శక్తి మనకు వస్తుంది. పక్క దేశాలను ఓడించడమే కాకుండా ఈ దేశ రాష్ట్రపతి ప్రధానమంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల వరకు మహిళలకు అధికారంలో భాగస్వామ్యం అందించిన గొప్ప నాయకురాలు. వారి స్ఫూర్తితో వారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, వారు చూపించిన అభివృద్ధి దిశను ఈనాడు మా ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంటుంది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 2034 లోపల ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చెయ్యాలని ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు ఆడబిడ్డలారా.